హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 180వ భాగం. నెంబర్ చూడటమే శ్రీధర్ విసుగ్గా ఫోన్ కట్ చేసి లోపల శృతి ఎలా ఉందో ఏమోనని స్పీడ్గా వెళ్ళాడు. ఆ రూమ్లో కింద కూర్చొని ఏడుస్తూ ఉన్న శృతి లోపల నుంచే వేరే ఎవరి మాటలు వినిపించటంతో ఇదే అవకాశంగా భావించి సరిగా తినక నీరసంగా ఉండటంతో పైకి లేచి డోర్ కొడదామనుకునేసరికి పక్కనే ఉన్న గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఆ సౌండ్కే ప్రీతం అనుమానంగా చూస్తే శ్రీధర్ కంగారుగా ప్రీతంని పంపించేసి శృతి దగ్గరికి వచ్చి తూలి పడిపోబోతున్న తనని పట్టుకునేలోపు డోంట్ టచ్ మీ అని అసహ్యంగా చూస్తూ అంది. ఆ చూపుకి శ్రీధర్ బాధపడి, ఎందుకు శృతి నన్ను అంత అసహ్యంగా చూస్తావు? నువ్వంటే నాకు ప్రాణం. నన్ను యాక్సెప్ట్ చేసి నా 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 ఇంటికి మహారాణి అవ్వచ్చు కదా! మనిద్దరం పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో జీవితాంతం సంతోషంగా ఉందాము అని బాధగా అడిగాడు. ఆ మాటలకి శృతి అసహ్యంగా చూస్తూ, ఒక అమ్మాయిని ప్రేమతో గెలవాలి కానీ ఇలా బలవంతంగా కాదు. నీకు మా ఫణీంద్ర బాబాయ్ హెల్ప్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. తనే నన్ను రాంగ్‌గా గైడ్ చేసి ఈ పరిస్థితుల్లో పడేశాడు అని అరుస్తూ కింద పడబోతూ ఉంటే, శ్రీధర్ కంగారుగా తనని బెడ్ మీద కూర్చోబెట్టి, నన్ను ఏమైనా అను కానీ నువ్వు స్ట్రెస్ తీసుకోకు. కూర్చో, టిఫిన్ తీసుకురమ్మని చెప్తాను అని అన్నాడు. అవసరం లేదు. నన్ను మా ఇంటికి పంపించేయ్ శ్రీధర్, నీ కాళ్ళు పట్టుకుంటాను అని శృతి అంత నీరసంలో కూడా ఏడుస్తూ అడిగింది. శ్రీధర్‌కి శృతి ఏడుపు బాధగా అనిపించినా శృతిని వదులుకోలేక, పైగా రుద్ర కూడా గుర్తుకు రావటంతో కోపంగా పళ్ళు బిగబెట్టి, నిన్ను పంపించేస్తే రుద్ర మీద నా పగ ఎలా తీరుతుంది? దానికి నిన్నే పావుగా వాడతాను అని సీరియస్‌గా చెప్పి, నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. సాఫ్ట్‌గా చెప్తే నువ్వు వినే రకం కాదు అని చెప్పి బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. శృతి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసి తన జీవితం గుర్తు చేసుకుంది. దాదాపు 4, 5 నెలల నుంచి ఆ రూమ్‌లోనే తన జీవితం మగ్గిపోతున్న శృతి ఎప్పుడు వెలుతురిని చూస్తానని వెయిట్ చేస్తూ ఉంది. అక్కడి నుంచి తప్పించుకోవటానికి చిన్న అవకాశం కూడా లేదు. పైగా రూమ్ డోర్ కూడా పాస్వర్డ్ లాక్. ఆ రూమ్‌లో ఒక్క కిటికీ కూడా లేదు. కానీ మిగిలిన అన్ని వసతులు ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ ఉన్న శృతి తన మీద తనే జాలి పడుతూ విరక్తిగా నవ్వుకుంది. ఇక బయటికి వచ్చిన శ్రీధర్ వెంటనే ఫణీంద్ర గారికి ఫోన్ చేశాడు. అప్పటికే ఇంటికి చేరుకున్న ఫణీంద్ర గారు శ్రీధర్ కాల్ కట్ చేయటంతో అసహనంగా, ఏం జరిగిందని మళ్ళీ ఫోన్ అనిపించిన శ్రీధర్‌కి ఉన్న తిక్క గుర్తు చేసుకొని, శ్రీధర్ ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఫోన్ చేతిలోనే పట్టుకొని బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. శ్రీధర్ ఫోన్ చేయగానే ఒక్క రింగ్‌కే లిఫ్ట్ చేసిన ఫణీంద్ర గారు, ఏమైంది? ఎందుకు నా ఫోన్ కట్ చేశావు? అభి వాళ్ళు నీ దగ్గరికి ఏమైనా వచ్చారా? శృతి గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? అని అడిగారు. రావటం కాదు, ఇల్లంతా సెర్చ్ కూడా చేశారు. బట్ వాళ్ళ బ్యాడ్ లక్. వాళ్ళు ఊహించని విధంగా శృతి నా సీక్రెట్ రూమ్‌లో ఉందని తెలుసుకోలేకపోయారు. సో, శృతి గురించి తెలియకుండానే రిటర్న్ అయ్యారు అని జరిగింది మొత్తం గర్వంగా చెప్పాడు శ్రీధర్. శ్రీధర్ చెప్పింది వినగానే ఫణీంద్ర గారు తల పట్టుకొని, రేయ్ మెంటల్, వాళ్ళు ఆ ఇంటికి వచ్చారంటే శృతిని చేరుకోవటం వాళ్ళకి కష్టం కాదు. చాలా ఈజీ. మనమిక ఆలస్యం చేయకుండా మన అనుకున్న పని స్టార్ట్ చేయాలి. అలా చేస్తే రుద్ర నిజంగా ప్రాణం ఉన్న శవంలా మారిపోతాడు. వాడు అలా మారిపోయాడంటే చాలు, మనకి ఎదురు తిరిగే అడ్డే ఉండదు. సో, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అని అన్నారు.
శ్రీధర్ కోపంగా అరుస్తూ, రేయ్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? శృతి నాది, నాకు మాత్రమే సొంతం. నువ్వు చెప్పిన పని చేయటానికి నేను చచ్చినా ఒప్పుకోను అని అన్నాడు. రేయ్ పిచ్చోడా, శృతి నీదేరా, కానీ మనం అనుకున్న పని జరగాలి. నీకు రుద్రం మీద పగ తీరాలి అంటే ఈ మార్గం తప్ప మరో మార్గం ఉందని నీకు అనిపిస్తుందా అని అరిచి, ముందైతే శృతిని అక్కడి నుంచి ఇండియా తీసుకొనిరా, ఇక్కడికి వచ్చాక మిగిలింది ఆలోచిద్దాం. ఇక శృతిని అక్కడ దాచిపెట్టటం వేస్ట్. దాన్ని చంపేద్దామంటే వినకుండా నా కనురెప్ప, నా గుండెకాయ అంటూ ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తున్నావు అని విసుగ్గా అన్నారు ఫణీంద్ర గారు. రేయ్ ముసలోడా, శృతిని ఏమైనా అన్నావో చచ్చావే నా చేతుల్లో. శృతి ఒంటి మీద చిన్న దెబ్బ కూడా తగలకూడదు, అర్థమైందా? ఆయన ఇప్పుడు శృతిని ఇండియా తీసుకువచ్చి ఏం చెయ్యాలని నువ్వనుకున్న పనికి అయితే నేను చచ్చినా ఒప్పుకోను. ఎలాగైనా సరే శృతిని ఒప్పించుకుని నా దగ్గరే ఉంచుకుంటాను. శృతి రాగానే రుద్ర మీద సాధిస్తాను. శృతి ద్వారానే రుద్ర మీద పగ సాధిస్తాను. ఇప్పుడు మాత్రం ఇండియా వచ్చే ప్రసక్తే లేదు అని అన్నాడు శ్రీధర్. రేయ్ పిచ్చిన కొడుకా అని ఫణీంద్ర గారు మనసులో కోపంగా అనుకుని, సరే సరే, ముందైతే నువ్వు శృతిని ఇక్కడికి తీసుకువస్తే తనని తన ఫ్యామిలీకి చూపించి బెదిరించైనా సరే నీ సొంతమయ్యేలా చేస్తాను. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు ముందు. ఈ ఐడియా దెబ్బకి నువ్వు త్వరగా శృతిని సొంతం చేసుకోగలవు. రేపటి రోజు శృతి నిన్ను వదిలిపోకుండా పెళ్లి అనే బంధంలో ముడేయగలవు. సో బాగా ఆలోచించి సాయంత్రానికి నీ నిర్ణయం చెప్పు. ముందుగానే చెప్తున్నాను. ఇంటి వరకు వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో నీ రూమ్‌లో ఉన్న శృతిని చేరుకోవటానికి పెద్ద టైం పట్టదు. పైగా రుద్ర ఆలోచనలని అందుకోవటం చాలా కష్టం. అది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆ రుద్ర వాళ్ళకి నీ ఫ్రెండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడని కూడా చెప్పావు. సో, శృతి నీ దగ్గరే ఉందని తెలిస్తే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేసి శృతిని వాళ్ళకి అప్పగిస్తాడు. బెటర్ నువ్వు వాడిది నీ అడ్డు తొలగించుకోవటం, లేదంటే త్వరగా ఇండియా రావటమో మంచిది. బాగా ఆలోచించి నీ డెసిషన్ చెప్పు అని కాల్ కట్ చేసి ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తున్నా ఆపుకుంటూ, నేను అనుకున్న పని ఒక్కటి కూడా జరగకుండా ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. కానీ ఎంతో కాలం వాళ్ళ ఆటలు సాగవు. త్వరలోనే ఈ ఆస్తి మొత్తం నా సొంతమయ్యి నేను ఈ సామ్రాజ్యానికి మహారాజుని అవుతాను. ఎవరైతే నన్ను హేళన చేసి మాట్లాడారో వాళ్ళ ఎదురుగా గర్వంగా తలెత్తుకొని నిలబడతాను. నా కూతురే ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు అవుతుంది అని ఏదేదో ఊహించుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ శ్రీధర్ శృతిని పెళ్లికి ఒప్పుకోమని ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోకుండా అదే మంకు పట్టి సరిగా తినకుండా ఇప్పుడు కళ్ళు తిరిగే పొజిషన్‌కి వచ్చేసింది. శ్రీధర్ బలవంతంగా పెడితే 4 ముద్దలు తింటుందే కానీ తనంతట తాను తిననే తినదు. ఎప్పుడు చూడు నన్ను వదిలేయమని అంటూ ఉంటే శ్రీధర్‌కి అసహనం పెరిగిపోయి, తన ప్రేమ ఎందుకు శృతికి అర్థం కావట్లేదు, ముఖ్యంగా శృతి ఎందుకు తనని కాదని తన ఎనిమి అయిన రుద్రని ప్రేమించింది అని పదే పదే అనుకుంటూ, ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక అప్పుడప్పుడు శృతిని కొడుతూ ఉండేవాడు చేతితోనే. ఇప్పుడు ఫణీంద్ర గారు ఫ్యామిలీ ద్వారా బెదిరించైనా సరే శృతిని తన సొంతం చేస్తానని అనటంతో చిన్న హోప్ వచ్చి, తను ఎంత ప్రేమ చూపించినా శృతి కరగటం లేదు. కనీసం బెదిరించి పెళ్లి చేసుకున్నాకైనా తన ప్రేమ అర్థమయ్యేలా చేసి శృతి ద్వారానే రుద్ర మీద పగ తీర్చుకోవాలని తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉన్నాడు.
యాక్చువల్‌గా శ్రీధర్ శృతిని పెళ్లి చేసుకున్నాక గర్వంగా రుద్ర ఎదురుగా నిలబడి చూసావా నిన్ను ప్రేమించిన అమ్మాయిని నేను సొంతం చేసుకున్నాను అని చూపించి తన పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ త్వరగా వస్తాయి నిదానంగా అని. ఆ ప్లాన్స్ ప్రకారం ఇండియా వెళ్ళిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి వెంటనే టికెట్స్ బుక్ చేశాడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మీద. అదేమీ తెలియని శృతి తన జీవితం ఆ చీకటిలోనే మగ్గిపోయి ఎవరిని చూడకుండానే చనిపోతుందేమోనని భయం పట్టుకుంది. ముఖ్యంగా తన ప్రేమ ఒక్కసారైనా రుద్రతో చెప్పి తన మనసులో భారం దింపుకోవాలని శృతి ఆశ. కానీ తన ఆశ ఎప్పుడూ అడియాస అయిపోయిందని తనకి తెలియదు. యాక్చువల్‌గా శక్తి సంగతి శృతికి ఇంతవరకు తెలియదు. మరి శృతికి శక్తి గురించి తెలిస్తే తన రియాక్షన్ కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.